జుట్టుకు పెట్టుకునేదానికి. దాంట్లో ఇగో కొంచెం ఉసిరికాయ ముక్కలు, కొంచెం ఎర్రమందారాలు, ఒక 10 పువ్వులు వేసింది, 10 ఉంటాయి ఎర్రమందార పువ్వులు, కొంచెం గోరింటాకమ్మ, ఒక గుప్పెడంతా గోరింటాకు వేసిన. అంటే ఎక్కువ చేయట్లేదు, కొంచెమే చేసుకుంటున్నాము. చూద్దామని మేము కూడా, ఎందుకంటే బాగా జుట్టు ఊడిపోతుంది. మరి ఆ షవర్ వల్ల తెలియదు, వాటర్ వల్ల తెలియట్లేదు. షవర్ మేము ఎప్పుడు చేయలేదు, అంటే ఒక 2 ఇయర్స్ నుంచి షవర్ తోటి అప్పుడప్పుడు చేస్తున్నాం, కానీ బాగా జుట్టు ఊడిపోతుంది. మొత్తానికి నాది సగానికి 75% ఏరే పోయింది నాది. అందుకని ఇదిగోండి కొత్తగా చూసి చేసుకుంటున్నాను నేను. అంటే మా మా అత్తమ్మ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, బాగా ఆముదమే పెట్టేది, ఎక్కువ ఉట్టి ఆముదమే పెట్టేవాళ్ళు. ఆ ముసలాయింది అయింది కనీసం 85 ఇయర్స్ ఉంటుంది మా మామయ్యది. అంటే లేరు, చనిపోయారు. అయినా కానీ ఆయన జుట్టు నల్లగా ఉండేది. అంటే ఉట్టి ఆముదమే పెడతారు వాళ్ళు, జుట్టుకి ఏరేది ఏం పెట్టరు అన్నట్టు. ఇట్లా కొబ్బరి నూనె అవన్నీ పెట్టరు, ఆముదమే పెట్టేది. ఇక అందుకనే దాన్ని బట్టి నేను ఇప్పుడు ఇది తయారు చేస్తున్నాను నూనె. ఎందుకంటే బాగుంటుంది అన్నట్టు చూస్తున్నానమ్మా, నేను కూడా ఫస్ట్ టైమే. ఇది ఊరు నుంచి తెప్పించానమ్మా కొబ్బరి నూనె. అంటే మేము ఉన్న ఇంట్లో చేస్తుందాం, పని చేస్తుంది. వాళ్ళది శ్రీకాకుళం అయితే అక్కడి నుంచి తెప్పించాను అన్నట్టు కొబ్బరి నూనె. వాళ్ళు బాగుంటుంది, వాళ్ళది ఏరు ఇద్దరిది, అమ్మ తల్లి కూతురు ఇద్దరిది, వాళ్ళ మదర్ది డాటర్ది ఇద్దరిది చాలా బాగుంటుంది. పని చేస్తారు ఇళ్ళల్లో. అయితే తను అడిగి తెప్పించాను అన్నట్టు ఆయిల్. ఇదే వాడతారంట వాళ్ళు. ఇక్కడ షాపులలో వాడితే చాలా జుట్టు ఊడిపోద్దంట, అసలు పడదంట వాళ్ళకి. ఇద్దరిది చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది వాళ్ళకి. అట్లానే ఇది చేద్దాం అన్నట్టు తెప్పించుకున్నా. ఒక గ్లాస్ ఇది ఆయిల్ పోస్తున్నానమ్మా, కొబ్బరి నూనె. అయితే ఇప్పుడు అంటే ఇంకా కొంచెం ఒక గ్లాసే వేస్తున్నాను ఆయిల్. అది చూద్దాం, ఇది వాడిన తర్వాత రిజల్ట్ ఎట్లుంటుందని. అలా కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు కదమ్మా. అట్లా అని ఇక తర్వాత అమ్మా ఇదిగో ఆముదం వేస్తున్నా. ఆముదం అంటే ఇగోండి ఒక గ్లాస్ అది పోసాను. సగం సగం వేయమన్నారు, కానీ నేను ఎందుకో పావు గ్లాస్ వేస్తున్నాను ఆముదము. చూద్దాం అన్నట్టు. ఇగోండి అమ్మా, పావు గ్లాస్ ఆముదము, 1 గ్లాస్ కొబ్బరి నూనె పోసాను. ఇది పెడదామని మా బిడ్డ అయితే అసలు ఆ ఆయిలే పెట్టుకొచ్చింది. అంతకుముందు బాగా ఇంత పెద్ద జుట్టు ఆమెది. ఎవరి దరిద్రం చేతితో కట్ చేయించలేమో, మొత్తం జుట్టు ఊడిపోయి ఆమె మొత్తం బోడగుండ అయిపోయింది. చేతిలో ఒకటి కటింగ్ కూడా మంచిగా ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు చేయించుకుంటుంది. ఆ కటింగ్లు చేయించి చీపురు కట్టలాగా చిన్న ఇంత అయిపోయిందమ్మ జుట్టు. ఆమె ఇంతటే ఇంత ఉంది జుట్టు, ఇంత జుట్టే ఉందాము, ఇంత పెద్ద హెయిర్. కటింగ్ చేయించి తీసుకుపోయి బోడగుండనే చేపియాలి. ఇంతనే ఉంది హెయిర్. నాదైతే ఇంతే ఉంటుంది, షార్ట్ హెయిరే, కానీ బాగుండే హెయిర్ నాది మొత్తం పోయింది. అందుకే ఇప్పుడు ఇది ట్రై చేస్తున్నా. ప్రయోగాలు అయితే చాలా చేస్తున్నాం, కానీ ఇక ఎట్లనో. కొంతమంది ఏమంటున్నారంటే మీకు అది పడలేదు షవరు అన్నట్టుగా అంటున్నారమ్మా. అట్లా అని ఇప్పుడు ఇది స్టవ్ మీద పెడదాం, మీకు కాయిన తర్వాత చూపిస్తాను. స్టవ్ మీద అయితే పెడుతున్నాయి, మంచిగా మరిగినాక చూపెడతానమ్మా. సరే అమ్మా. ఇగమ్మా ఇక ఇట్లా కావాలి, మొత్తం మాడింది కదా ఇట్లా. అంటే మరీ మాడబెట్టద్దు, ఇది ఇట్లా ఫ్రై అవ్వాలి. ఇంత ఫ్రై అయితే మనకి దాంట్లో ఉన్నాయన్నీ అన్నీ ఆయిల్లోకి దిగుతాయి అన్నట్టు. ఆయిల్ కూడా ఖరాబ్ అవ్వదు, మంచిగా ఉంటుంది ఆయిల్ కూడా. కొన్ని రోజులు మనం నిలవ పెట్టుకున్నా ఇట్లా ఇట్లా మంచిగా. ఉసిరికాయలు కూడా చూడండి, ఇట్లా కలరు ఇట్లా రావాలి. ఇప్పుడు ఇది వడగట్టుకుందామమ్మా. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఆయిల్ దానికి పట్టేస్తుంది ఆయిల్ అంతా. అంటే అందులో డబ్బాలో పోసుకోవడానికి వీలుగా ఉంటుంది, కానీ దాంట్లో పోసినానమ్మా. గిన్నెలో పోస్తే మళ్ళీ అంతా
ఇందులో అయితే మంచిగా ఆయిల్ డబ్బాలకు వంపుకోవచ్చు కదా అన్నట్టు చల్లగైనాక. వేడిగానే ఉంది ఆయిల్ ఇంకా, ఎందుకంటే వేడిగానే ఉంది కానీ ఇంకా నాకు కొంచెం మళ్ళీ ఆకు పట్టేస్తుంది అన్నట్టు, మళ్ళీ ఆకు గుంజేసుకుంటుంది ఆయిల్ అంతా. అట్లానే అందులోకి వంపేస్తున్నాను. ఒకరోజు మనం తలస్నానం చేసుకునే ముందు ఒకరోజు ముందు పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది. లేదంటే పెట్టుకొని 4-3 రోజులు ఉంచుకున్నా ఏం కాదమ్మా. కొంతమంది ఆయిల్ కంటిన్యూగా అప్లై చేస్తుంటారు కదా, పెట్టుకున్నా ఏం కాదు. మా అమ్మాయికి కూడా ఇక ఆఫీస్కి ఆయిల్ పెట్టించే పంపిస్తాను, ఎందుకంటే బాగా ఊడిపోతుందాం జుట్టు కూడా ఆయిల్ లేక. ఏమైందంటే వాళ్ళ పిల్లలప్పుడు బాగా స్కూల్కి వెళ్తుండే కదా, ఆయిల్ మంచిగా పెడుతుంటే అప్పుడు జుట్టు కూడా బాగుంటుండే. ఇద్దరిది పోయింది, పెద్ద ఆమెది పోయింది, ఈమెది పోయింది. నేను చేసుకొని ఇది పెట్టుకొని చూసినాక మా పెద్ద బిడ్డకు కూడా చేసి పంపిస్తా ఆయిల్ ఇది ఎట్లుందనేది. ఏం కలర్ మంచిగానే వచ్చింది. అంతే వేసిన మైదాకు, మందారాకు వేసిన, ఇంకా ఉసిరికాయలు వేసానమ్మా. నాటు ఉసిరికాయలు చిన్నగా అంటారు చూడండి, పెద్దవి కాదు, చిన్న కాయలు అవి వేసాను అన్నట్టు, పెద్దవి కాదు చిన్నవి. అవి చాలా పులుపు ఉంటుంది, దాంట్లో ఎక్కువ ఉంటుంది సి విటమిన్ కూడా. అందుకే అవే, అంటే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి ఉంది చెట్టు, అది వాళ్ళ ఫ్రెండ్స్కి ఉంటే తెస్తుంది అనమాట కావాల్సినప్పుడల్లా. నేను అన్నిటికీ ఇదే వాడతాను, పులిహోరకు కానీ అన్నిటికీ ఇదే ఉసిరికాయ వాడతాను. సరే అమ్మా, చూసి చేసుకోండి మీరు కూడా, మంచిగానే ఉంటుంది అది ఆయిల్.